ప్రింట్ అయిన బైబిల్ తప్ప మరే గ్రంథము ఏ పుస్తకం లేదని ఈ రాత్రి మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం అనగానే చాలా మందికి ఉన్న అభిప్రాయాలు ఇది క్రైస్తవుల మత గ్రంథము అనే అభిప్రాయం కూడా చాలా మందికి ఉంది. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నా, కానీ బైబిల్ అంతా చదివాను. బైబిల్ ఎక్కడ కూడా క్రైస్తవ మతము అనేటువంటి పదం ఎక్కడ రాయబడలేదండి. బైబిల్లో ఇది విశ్వాసము, మార్గము మాట్లాడదు, మార్గం అని రాయబడింది. కాబట్టి మరి బైబిల్ అనేది మతము కాదు అనే సంగతి రాత్రి మీకు తెలియజేస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, బైబిల్ అనేది ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రేమ లేఖ, ఒక లవ్ లెటర్. దేవుడు మానవుని ప్రేమించి రాసిన ఒక ఉత్తరముగా ఈ రాత్రి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బైబిల్లో రాశారు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించిందని రాయబడింది. కాబట్టి ఇది ఒక ప్రేమ గ్రంథం. కానీ మనం ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే జాన్ గుటెన్బర్గ్ అనేటువంటి ఒక మహాభక్తుడు ప్రభుని నమ్మిన తర్వాత ఈ బైబిల్ ప్రపంచానికి అందించాలని భూమి యొక్క అంతర్భాగానికి వెళ్ళి 7.5 సంవత్సరాలు శ్రమించి కనుగొన్నాడు ప్రింటింగ్ ప్రెస్, ముద్రణ యంత్రం, అచ్చు యంత్రం. దాని మీద తొలిసారిగా ప్రింట్ అయిన గ్రంథం కూడా బైబిలే అని రాత్రి తెలియజేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈనాడు పేపర్లు రాశారు, ఒక్క నిమిషానికి ప్రపంచంలో 50 బైబిల్ కొంటున్నారు. ఇప్పటికి 500 కోట్ల కంటే అధికమైన బైబిల్స్ ప్రింట్ చేయబడ్డాయి. మన ఇండియాలోనైతే కనీసము 6 ప్రదేశాల్లో బైబిల్ ప్రింట్ అవుతుంది. ఎందుకు ఈ రాత్రి ఈ బైబిల్ సంగతులు మాకు చెప్తున్నారు అనుకుంటున్నారేమో. ఈ బైబిల్ అనేది యావత్ మానవాళికి సంబంధించిన గ్రంథముగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కానీ ప్రియమైన వాళ్ళని, ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు, ఇది యావత్ మానవాళికి సంబంధించిన గ్రంథముగా ఇది మనకు తెలియచేయబడుతుంది. మానవుడిలోకి ఎలా జన్మించాడు, ఎలా సృష్టించబడ్డాడు అనే సంగతులన్నీ కూడా దీంట్లో మనం చూస్తాం. కానీ రాత్రి గ్రంథాన్ని తీసుకోనండి, చదవండి, సత్యాన్ని గ్రహించి మీరు కూడా ఆ దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ గ్రంథంలోంచి కొన్ని సంగతులు మనం చదువుకుంటాము. మొట్టమొదటి లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము ఇలాగూ రాయబడింది. లూకా 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మరి ఒక భాగము లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయము అందరూ కలిసి 3వ వచనాన్ని కూడా చదువుకుంటాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనం కూడా మనం కలిసి చదువుకుంటాం. చదవండి. యేసు ఎవరో అని చూడబోలేను గాని పొట్టివాడైనందున జనులు గుప్పుకొని ఉండటం వల్ల చూడలేకపోయాను. యేసు ఎవరో అని చూడబోలేను. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము అందరం కలిసి 42వ వచనాన్ని కూడా మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం కూడా ఇలాగూ రాయబడింది. క్రీస్తును గూర్చి నీకేమి తోచుచున్నది? చాలు ప్రశ్న. అటు రాత్రి యేసు ఎవరు, ఈ రాత్రి క్రీస్తు ఎవరు అనే సంగతులే మనం చూడబోతున్నాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ మీ స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు, గణపరుచుకున్నారు. స్తోత్రాలు. తిరిగి ఈ రాత్రి చదివిన 3 వాక్య భాగాలు దీవించి చేరవచ్చిన మా అందరితో నాకును మా వాకులు అనుగ్రహించి మహిమ పొందమని, మాట్లాడమని, దర్శించమని, సంధించమని, ఈ ప్రాంతవాసులకు కూడా మీ తేటనైన ఈ వాతావరణంలో మీ మాట అందించడానికి కూడా బలపరచమని, అయ్యకి దాసుని మీ శిలవక్త కోరుతుంటుండగా సహాయపడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా ఈ రాత్రి క్రిస్మస్ గురించి ఒక 5 సంగతులు మీకు తెలియచేయాలని కోరుతున్నాము. మొట్టమొదటి, క్రిస్మస్ అనేది ఇది ఒక సామాన్యమైన సాదా సీదా చిన్న పండుగ కాదు అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ క్రిస్మస్ అనేటువంటి పండుగ సుమారుగా 180 నుంచి 200 దేశాల్లో జరుపుకుంటున్నారు. ఇలాంటి కోడికలు, ఇలాంటి వేడుకలు సుమారుగా 200 దేశాల్లో జరుగుతుంది. కాబట్టి
ఈ క్రిస్మస్ అనేది ఒక మహా పండుగ అనే సంగతి మొదటిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరి జన్మదినము కూడా 200 దేశాల్లో జరగదు. అది ఉదాహరణగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఆయన జన్మదినము మన భారతదేశానికి మాత్రమే పరిమితం. ఎందుకంటే మహాత్ముడని, స్వాతంత్రం తీసుకొచ్చాడని గాంధీ జయంతిన దేశమంతటా సెలవు ప్రకటిస్తారు. మన ఇండియాకు మాత్రమే ఆయన జన్మదినం పరిమితం. అలాగూ అమెరికా దేశంలో కూడా ఒక గొప్ప సేవ చేస్తున్నాడు. ఆయన పేరే అబ్రహాం లింకన్ గారు. అమెరికా దేశం కూడా ఆయన జన్మదినమున అమెరికా అంతా సెలవు ప్రకటిస్తుంది. కానీ మనము భారతదేశంలో ఆయన జన్మదినాన్ని జరుపుకోం. అంటే కొంతమంది మహాత్ములైన వారి జన్మదినాలు ఆ దేశాలకు మాత్రమే పరిమితం. కానీ రాత్రి మహాత్ముడైన, మహారక్షకుడైన, మహాప్రేమతో ప్రేమించే యేసు యొక్క జన్మదినము ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, ఏకముగా 200 దేశాల్లో యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకలు, కూడికలు జరుగుతున్నాయంటే ఇది ఒక సామాన్యమైన పండుగ కాదు. అదే క్రిస్మస్ అనేది ఇది ఒక మహా పండుగ అని తెలియజేస్తూ ఉన్నాను. రెండవ సంగతి, క్రిస్మస్ అనగానే చాలా మందికి ఇది క్రైస్తవులకు సంబంధించిన పండుగ అనే అభిప్రాయం చాలా మందికి ఉన్నాయి. అని మనం చదువుకున్నాం లోక 2:10లో. రెండవది, ఇది క్రిస్మస్ అనగా ప్రజలందరికీ సంబంధించింది కనుక యావత్ మానవాళికి సంబంధించింది. అది అపోస్తలుల కార్యం 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువుని రాయబడింది. కానీ రాత్రి క్రైస్తవులకు కాదు క్రిస్మస్ అనే పండుగ. దాంట్లో గొల్లలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, కగ్గిలాగు అనేక మంది వచ్చి ప్రభువుని కలుసుకున్నారు. కానీ రాత్రి క్రిస్మస్ అనే పండుగ ఇది అందరికీ సంబంధించిందిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మూడో సంగతి ఆలోచించినప్పుడు క్రిస్మస్ అనగానే ఇది ఒక పెద్ద శుభవార్త. అది అక్కడ రాయబడింది సువర్తమానం అన్నాడు. ఏంటి పెద్ద శుభవార్త అంటే, పెద్ద దేవుడు ఈ లోకానికి ఒక సామాన్యమైన మనిషిగా వచ్చాడు. ఆకాశమును భూమిని అందరి సమస్తాన్ని సృజించిన ఆ దేవుడు కనుక ఆయన చెప్పాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన కూర్చోవాలంటే ఆకాశం అని సింహాసనం వేయాలి. అని అంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఒక సామాన్యమైన మనిషిగా దిగి వచ్చిన వార్త ఇది చాలా పెద్ద శుభవార్త. దేవుడే మానవుడిగా పుట్టడం. ఈ దినాల్లో మనం చూసామంటే మనుషులు దేవుళ్ళు అవుతున్నారు, కానీ దేవుడు మనిషిగా రావడం ఎంత అద్భుతం. మనుషులు దేవుళ్ళు అవడం అద్భుతం ఏం కాదు. రేపు ఉదయకాలం నేను కూడా దేవుణ్ణి అని పెట్టుకుంటే అద్భుతం ఏమీ కాదు. మనుషులు దేవుళ్ళు అవుతున్నారు, కానీ దేవుడు మనిషిగా రావడం అనేది ఎంతో గొప్ప అద్భుతం. మూడోది. నాలుగోది, క్రిస్మస్ అనగానే ఇది ఒక చిన్న సంతోషం కాదు. అక్కడ రాయబడింది ఇది మహా సంతోషం అండి. క్రిస్మస్ అనేది ఎలాంటిదంట? మహా సంతోషం. ఎందుకంటే అంత గొప్ప దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. నా శిక్షను పోగొట్టాలని, నా పాపాన్ని తొలగించాలని, మనకు శాంతి సంతోషం ఇవ్వాలని, మనకు ప్రతిగా, మనకు మారుగా, మనకు బదులుగా ఆయన శిలువలో మన స్థానాన్ని తీసుకోవడానికి వచ్చాడు. మన మీద శిక్ష పడింది అనుకోండి, ఎవరన్నా వచ్చేది నేను భరిస్తాను అన్నారనుకోండి, మనకి ఎంత సంతోషం. 10 లక్షలు కట్టాలనుకోండి, నువ్వు అప్పు ఎవరైనా వచ్చి నేను కడతాను అంటే నీకు ఎంత సంతోషం. చూసారా, అలాగే యేసు వారు కూడా మన పాపానికి పరిహారముగా ఆయన మన శిక్ష భరించడానికి వచ్చాడు. కాబట్టి మనకి ఇది యావత్ మానవాళికి కూడా సంతోషము. ఆయన భరించకపోతే మనుషులందరూ నశించిపోవాలి. అందుకే నాలుగోది క్రిస్మస్ అనగా మహా సంతోషం. ఐదోది క్రిస్మస్ అనగానే మత్తయి సువార్త 2:10లో రాయబడింది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అని రాయబడింది. క్రిస్మస్ అనేది ఐదోది అత్యానందాన్ని కలిగించేది. ఏంటి అత్యానందం అంటే, ఆ దేవుని చూడటము, దేవుని కలుసుకోవటం ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈనాడు మనుషులందరూ కూడా దేవుని కలుసుకోవాలి అని రకరకాల మార్గాల్లో దేవుని కలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే పుణ్యకార్యాలు చేస్తే, మంచి కార్యాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే, ఇతరుల సహాయం చేస్తే మనం పుణ్యం సంపాదించుకొని దేవుని కలుసుకుంటామని ప్రతి మనిషి కూడా అనేక విధాలుగా లోకంలో అనేక మార్గాలు కూడా వెళుతున్నాడు. మంచిదే, మంచి కార్యాలు, పుణ్య కార్యాలు, దాన ధర్మాలు చేయాల్సిందే. బైబిల్ కూడా సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉపకారములు ధర్మములు చేయ మరిచిపోకుడు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనది. కనుక ఉపకారం చేయాలి, మేలు చేయాలి. కనుక మనం చేసే ఉపకారం మేలు ద్వారా మనం దేవుణ్ణి కలుసుకోలేము. కారణం ఏంటంటే మనిషిలో పాపం ఉంది. అందుకన్నాడు దేవుడు,
దేవునికి మానవునికి మధ్యలో, కానీ మీకును మీ పాపములు మీకును మీ దేవునికి మధ్యలో మీ పాపములు అడ్డుగా వచ్చిన రాయబడింది. కానీ మనిషిలో పాపం ఉంది కాబట్టి మనిషి దేవుని కలుసుకోలేకపోతున్నాడు. ఈ పాపంతో ఉన్న మనిషి పరిశుద్ధ దేవుని ఎలా ముట్టగలడు, ఎలా తాకగలడు? ఆయన మహిమలో ఉన్నాడు, అగ్ని స్వరూపిగా ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు, మహిమా స్వరూపిగా ఉన్నాడు, పరిశుద్ధ స్వరూపిగా ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి ఈ సామాన్యమైన పాపంలో మనిషి కలుసుకోలేడు. అందుకు దేవుడు ఆలోచించాడు, తన మహిమను విడిచిపెట్టి, తన సింహాసనం విడిచిపెట్టి, తనకు కలిగినంత విడిచిపెట్టి, ఫిలిప్పీ 2 చెప్పనిగా రిక్తుడిగా, ఏమీ లేనివాడిగా, ఒక దాసుడిగా, ఒక మనుషుడిగా వచ్చాడు. క్రిస్మస్ అత్యానందం ఎందుకంటే మనము దేవుని వెతకాల్సిన అవసరం లేదు, దేవుడే మనల్ని వెతుక్కుంటా ఈ రాత్రి లోకానికి వచ్చాడు. అదే మనం చదువుకుంటాం. అందుకే మొదటి యోహాను పత్రిక 4 చూస్తాము. మనం ఆయన్ని ప్రేమించలేదు కానీ ఆయనే మొదటి మనలను ప్రేమించాడు. కాబట్టి రాత్రి ఈ దేవుడు ఎట్లాంటి వాడంటే మానవుని వెతుక్కుంటూ లోకానికి వచ్చాడు. అందుకే ఆ లోకానికి వచ్చిన దేవుడు ఎవరు అనేది తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే లోకాసువార్త 19వ అధ్యాయంలో 2వ వాక్యం మనం చదువుకున్నాం కదా. ఆ సందర్భంలో చూసినప్పుడు అదొక పట్టణం, దాని పేరు ఎరికో అనేటువంటి పట్టణం. చెప్పండి ఏ పట్టణం అంటే అది మనకి హైదరాబాద్ అలాంటి పట్టణము, అది ఎరికో అనే పట్టణం. ఆ పట్టణంలో ఒక ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తున్నప్పుడు చాలా మంది పన్ను కట్టడానికి వచ్చారు. పన్ను కట్టడానికి వచ్చినప్పుడు లైన్లో ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి అంటే యేసు వారి గురించి. యేసు ప్రభు అంట పలానా స్థలం యెరూషలేములో మరి చనిపోయిన లాజరును బ్రతికించాడంట, పలానా కొండ దగ్గర కుష్ఠరోగాన్ని పోగొట్టాడంట, కాబట్టి పలానా చెవిటి వారికి వినికిడిని ఇచ్చాడంట. ఇలాగూ యేసు వారు చేసే అద్భుతాల గురించి మాట్లాడుకుంటా ఉంటే ఆ పన్ను కట్టే వాళ్ళు ఆ యొక్క లైన్లో నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఈ పన్ను కట్టించుకునే జక్కయ్య ఏంటంటే ఆయన విన్నాడు. ఎవరి గురించి? యేసుని గురించి. ఓహో, చనిపోయిన వాడు లేపుతాడు ఆయన, కుంటి వారికి కాళ్ళు ఇస్తారా, మూడువారికి మాటలు ఇస్తారా? అట్లయితే నేను కూడా యేసు ఎవరు చూడాలి అనుకున్నాడు. అది రాత్రి ఆ యేసు ఎవరు చూడాలంటే ఆశ కల్లో పుట్టింది. కనుక పుట్టినప్పుడు ఒకరోజు యేసుప్రభువు వారు ఆ గ్రామానికి వస్తా ఉన్నాడు. అందరు పరిగెడుతున్నారు. ఏట్లో పరిగెడుతున్నారు అన్నప్పుడు యేసు వస్తాడు అని పట్టాను కానీ అందరు పరిగెత్తుకుంటూ పోతా ఉంటే ఈయన కూడా పరిగెత్తుకుంటూ పోయారు. పాపం వాళ్ళు అంతా ఎత్తుగా ఉన్నారు. కొంతమంది యేసుని చూశారు. ఈయన చాలా పొట్టివాడు కాబట్టి యేసు ప్రభువుని చూడలేకపోయాడు. పొట్టివారికి ఏముంటాయంట? జిత్తులు ఉంటాయి. అందుకేం చేశాడంటే అదే ఇదే దారిలో వస్తాడు యేసుప్రభువు వారు. ఇప్పుడు ఆయన నేను చూడాలంటే పరిగెత్తకుండా భయం చేస్తా, నేను చెట్టు కూర్చున్నాడు. ఆకలి తొలి చేసుకున్నాడు, ఆ దారి కనబడి చూసుకున్నాడు. కనుక చెట్టు మీద కూర్చున్నాడు. కోతి కాదు, ఎవరైనా జక్కయ్య. యేసు సరిగ్గా దారి కూడా వస్తా ఉన్నాడు. ఆ చెట్టు దగ్గర రాగానే అన్నాడు, జక్కయ్య త్వరగా దిగన్నాడు. మొట్టమొదటి జక్కయ్యలో భయం ఏర్పడింది. మొట్టమొదటి ఏమొచ్చింది? అమ్మో, నా పేరేంటి తెలుసు ఈయనకి, నీ పేరేంటి, నీ కథంతా తెలుసు నాకు, రూపాయి తీసుకోండి, 4 రూపాయలు తీసుకోమన్నావుగా, అందరూ అసహించుకుంటున్నారుగా, ఎవరు ఇష్టపడలేదు నీ జీవితం, పాపములు ఉంది కదా, మోసం చేసావు కదా, లంచాలు తీసుకుంటున్నావు కదా, నీ కథ అంతా నాకు తెలుసు అని జక్కయ్య భయపడ్డాడు. వెంటనే అన్నాడు, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. ఏంటంటే జక్కయ్య ఇంటికి, ప్రభు నా ఇంటికి వస్తావా? అంతమంది ఉన్నప్పుడు అందరూ అనుకుంటున్నారు ఈయనకి ఏమైనా ఆలోచన ఉందా, అది ఎట్లాంటోడు, రూపాయి తీసుకొని 4 రూపాయలు తీసుకోమన్నాడు, తీసుకుని వసూలు చేశాడు, అన్ని మోసాలు చేశాడు, తక్కువలోడు జిత్తులోడు, అట్లాంటి ఇంటికి వెళ్తాడని అందరూ చదువుకుంటా ఉన్నారు. అప్పుడు ఆ జక్కయ్య దిగి వచ్చి కిందకి నిలబడ్డాడు. కనుక ఏమన్నా తెలుసా? లోకాసువార్త 19వ అధ్యాయం. ఆయన ఏం చేస్తాడంటే చెప్పక ముందే తను ఒప్పేసుకుంటున్నాడు. చూడండి ఆ మాట, ఏమన్నా యేసు నీ ఇంటికి వచ్చి ఉంటానని చెప్పాడు. 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కదులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండాల్సిన అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంగా ఆయనను చేర్చుకుని అందరూ చూచి ఈయన పాపైన మనిషిని అంటే బస్సే వెళ్ళని చాలా చదువుకునేది. ఇప్పుడు 8వ చూడండి, 8వ చంద్రం కలిసి జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము పేదలకు ఇచ్చున్నాను, నేను ఎవరి వద్దైనా న్యాయంగా దీన్ని తీసుకుని అతను 400 మరలా చెల్లిందని ప్రభువుతో చెప్పింది. ఇప్పుడు జక్కయ్యని ఒప్పుకోమని వేసుకోమని చెప్పలేదు.
కనుక ఒప్పుకోమని చెప్పాడు ఆయన. నేను ఇంటికి వస్తానన్నాడు, సంతోషం దిగాడు, చేర్చుకున్నాడు. అందరూ చదువుకుంటున్నారు, ఆయన ఇంటికి పోవటమే నేను చదువుకుంటా ఉంటే అప్పుడు జక్కే నిలబడ్డాడు. అయ్యా, నేను నా ఆస్తుల సగం పేదలకు ఇస్తాను. కారణం ఏంటంటే ఎప్పుడైతే యేసు మన జీవితంలోకి వస్తాడో మన జీవితంలో దొంగతనం పోయింది, అన్యాయం పోయింది, అక్రమం పోయింది, పాపం పోతుంది. అందుకే ఇప్పుడు ఆయన అంటున్నాడు, అడగముందే సగం పేదలకు ఇస్తాను. అప్పుడు జక్కే భార్య ఉండి అనాలి, నేను తిక్కబట్టిందా, నాకు నా పిల్లల సంగతి ఏంటి, సగం ఇస్తే అని అని ఉండాలి జక్కే భార్య. బహుశా అక్కడ లేదేమో తెలియదు, కానీ సగం ఇస్తానని చెప్పాడు. మనలాంటి వట్టి వాగ్దానాలు కాదు, మనం కూడా అంటాం సగం ఇచ్చేస్తా అంటాం, కొన్నిసార్లు చెక్కిన సంతకాలు పెట్టి ఇచ్చేస్తాం అంటాం, కొన్ని ఒట్టి మాటలే పలుకుతాం మనం. కనుక కార్యాచరణలో మన కష్టం. ఇప్పుడు జక్కే సగం ఇచ్చేసాడు, ఇంకేమన్నాడు, ఇంకెవరైనా ధన్యాన్ని తీసుకున్నాడు, అదంతా ఉండే మరలా ఇస్తానని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువారి ఇంటికి జక్కయ్య వస్తుంటేనే జక్కయ్య ఉన్న పాపం అంతా ఏమైపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఈ రాత్రి దేశం వెళ్ళాలంటే యేసు మన ఎద్దకు వస్తా ఉంటే మనలో పాపాన్ని తొలగిస్తాడు. కనుక అందుకంటే ఆయన పరిశుద్ధ దేవుడు, మనలో ఉన్న అన్ని బయటికి వెళ్ళిపోతాయి. కనుక ఆయన పరిశుద్ధ దేవుడు నిన్ను సమీపిస్తాడు, నేను అక్రమము, అన్యాయము, పాపము, దొంగతనం, మోసం అన్ని తొలగిస్తాడు. ఇప్పుడు జక్కయ్య జీవితం మారిపోయింది. అది అక్కడ రాయబడింది, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. ఈ రాత్రి యేసు ఎవరని తెలుసుకోవాలనుకున్నాడు. అద్భుతంగా జక్కయ్య జీవితం మారిపోయింది. యేసు ఎవరంటే ఇప్పుడు జక్కయ్యకు రక్షకుడు. జక్కయ్యకి ఎవరు? అది నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి రక్షణ పొందాడు, యేసు రక్షణ అని తెలుసుకున్నాడు. కానీ పిల్లలు రాత్రి యేసు ఎవరు? అందుకే మత్తయి సువార్తలో చదువుకున్నాము, 22:42 క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది. క్రీస్తు ఎవరు? యేసు ఎవరు? ఈ రాత్రి ఒక 7 సంగతులు మనం చదువుకుని ముగిద్దాం. మొట్టమొదటిది యేసు ఎవరంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము ఇలాగున రాయబడింది, ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు ఎవరంటే వారి పాపములో నుండి తన ప్రజలను రక్షించేవాడు. కనుక యేసు ఎవరంటే పాపములో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. కానీ ప్రియమైన వారు, ఈ రాత్రి పాపం అంటే ఏంటి అని కూడా మనం ఆలోచించినప్పుడు, పాపం అంటే బైబిల్లో చాలా సంగతులు చెప్పబడ్డాయి. ఉదాహరణగా ఆజ్ఞాతిక్రమమే పాపం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5లో రాయబడింది, ఆజ్ఞాతిక్రమమే పాపం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం కనుక 18లో రాయబడింది, సకల దుర్నీతి పాపం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17లో రాయబడింది, మేలైనది చేయనెరుగు అలాగూ చేయని వారికి పాపము కలుగును అని రాయబడింది. రోమపత్రిక 14వ అధ్యాయం 23లో రాయబడింది, విశ్వాస మూలము కానిది పాపం అని రాయబడింది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9లో రాయబడింది, మూర్ఖుని యోచన పాపం అని రాయబడింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21లో రాయబడింది, తన పొరుగు వారిని తృణీకరించేవాడు పాపము చేయవాడు. ఇవన్నీ కూడా పాపాన్ని నిర్వచనాలు. కానీ ఇప్పుడు జక్కయ్య ఇలాంటి పాపములో ఉన్నాడు. కానీ యేసు ఎవరంటే పాపములో ఉన్న వారిని ఆయన రక్షించేవాడు. ఈ రాత్రి పాపంలో జక్కయ్య జీవితాన్ని రక్షించాడు. కానీ యేసు ఈ రాత్రి నీ పాపములను క్షమించాలని, నీ హృదయంలోకి రావాలని, ఆయన మన ఇంట్లోకి రావాలని కోరుతున్నాడు. అందుకే జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎంత గొప్ప సంతోషం! ప్రభు నా ఇంటికి వస్తావా? పాడిపోయిన జీవితం కదా, చెడిపోయిన జీవితం కదా నాది. కనుక నేను అక్రమంగా తీసుకున్నాను కదా, అన్యాయంగా సంపాదించాను కదా, అలా నా ఇంటికి వస్తాను, నీ ఇంటికి వస్తాను అనేసి వచ్చాడు. జక్కయ్య జీవితం అంతా మారిపోయింది. ఇలా ఎంత గొప్ప సంతోషం! అది యేసు ఎవరంటే పాపమును క్షమించేవాడు, ఆయన రక్షకుడు, తన ప్రజలు రక్షించేవాడు. అది ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతిగా ఈ రాత్రి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఎలాంటి పాపంలో ఉన్నా, ఎంత ఘోర పాపమైనా ఈ పాపాన్ని ప్రభు క్షమిస్తున్నాడా అని బహుశా ఈ రాత్రి నీకు ప్రశ్న ఉండవచ్చు. ఎంత ఘోర పాపాన్నైనా ఆయన క్షమించాలని కోరుతున్నాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తా ఉంది. జక్కయ్యలాగా ఈ రాత్రి యేసు మనం సేకరిస్తే, నీ హృదయం అనేది తలుపు తెరిస్తే, నీ ఇంట్లో సేకరిస్తే, ప్రభు నా ఇంట్లోనికి రా అని పిలిస్తే
ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ప్రకటన 3:20లో ఇలాగ రాయబడింది, ఇదిగో నేను తలుపు నిలిచి తట్టుచున్నాను, ఎవరైనా సరే నా స్వరమే తలుపు తీస్తే అతని ఎద్దకు వచ్చి అతనితో కలిసి అతడు నేను నాతో అతను కూడా కలిసి భోజనము చేస్తాను ప్రభు చెప్పాడు. ఈ రాత్రి హృదయం తలుపు తెరిస్తే నీ లోపలికి వచ్చి నీ లోపాలన్నీ సరిచేయాలని కోరుతున్నాడు. అలాంటి గొప్ప రక్షణ పొందాలంటే నేడే హృదయమైన ద్వారాన్ని తెరవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. యేసు ఎవరంటే పాపములో నుండి రక్షించాడు. అదే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 ఎలాగ రాయబడింది, పాపులను రక్షించిన క్రీస్తు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మతగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమని అట్టి వాటిలో నేను ప్రధాన పాత్ర పౌలు గారు. ఈ రాత్రి బహుశా అనుకోవచ్చు నాలో ఏ పాపము లేదు, నేను పుణ్యకార్యాలు చేస్తున్నానని. బైబిల్ సెలవిస్తా ఉంది. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46 చెప్పబడింది, పాపము లేనివాడు ఒక్కడు లేడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20లో రాయబడింది, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు లేడు. రోమపత్రిక 3వ అధ్యాయం 23లో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడికి మేము పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయం 11 నుంచి ఇలాగ రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతకవాడు లేడు, అందరూ త్రోత వేగముగా పనికి మాలు వారేది. ఆ జాబితాలో జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య పాపం క్షమించబడింది. జక్కయ్య యేసు వారిని సొంత రక్షణగా అంగీకరించాడు. అబ్రహాము కుమారుడు అయ్యాడు, ధనవంతుడైపోయాడు. ఎందుకు ఆశీర్వాదం. బట్ ఇది పొందాలంటే ఈ రాత్రి జక్కయ్య ప్రభుత్వం చేర్చుకున్నాము. ఆ చెట్టు మీద దిగి మన హృదయంలో మన ఇంట్లో చేర్చుకుంటే జక్కయ్యలాగా ఈ గొప్ప రక్షణ కూడా పొందగలం. ఇది మొదటి సంగతి. రెండో చూద్దామా, యేసు ఎవరు? మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనము ఇలాగ మనం చూస్తాం. ఇలాగ రాయబడింది. రెండో సంగతి మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనం, యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడు, నాతో నీకేమి పని. అందరూ పలకండి మాట, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. కాబట్టి యేసు ఎవరంటే ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6లో ఇలా ప్రవచనం చెప్పబడింది, వేళగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహించబడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. యెషయా 9:6లో చూస్తాం ఆ ప్రవచనము. ఆయన కుమారుడు. కీర్తన 2వ కీర్తన 12వ రాయబడింది, కుమారుడు ముద్దు పెట్టుకొనుడి అని అంటాడు. ఏ కుమారుడైనా దేవుని కుమారుడు, జంతై కుమారుడు, ముద్దు కుమారుడు, సొంత కుమారుడు, ఏకై కుమారుడు, ఇలా బైబిల్లో రాయబడ్డాయి. అలాంటిది ఆయన యేసు ఎవరంటే ఆయన మనుష్యుడు కాదు కానీ దేవుని కుమారుడైన ఈ లోకానికి, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన ఈ లోకానికి మనుషుడిగా దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. కాబట్టి యేసు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా మనం చూస్తాం. కాబట్టి యేసు అంటే ఈ లోపల పుట్టిన మనలాంటి మనిషి కాదు కానీ ఆయన స్వయంగా దేవుని కుమారుడు అయి ఉన్నాడు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 32లో మనం చూస్తాం, దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినకు వెనుక తీయకను చూస్తాం. యేసు కుమారుడు దేవుడికి ఎట్లాంటి వాడు అంటే ఆయన సొంత కుమారుడు. తన సొంత కుమారుని ఈ లోకాన్ని పంపించాడు మా వాళ్ళందరి పాపాన్ని పరిహారం చేయడానికి. కానీ అదే క్రిస్మస్ గా మేము ప్రకటిస్తున్నాం. రెండవది, యేసు ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మూడవది చూద్దామా, యేసు ఎవరంటే మూడవది అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36లో రాయబడింది. అపోస్తల కార్యం 10:36లో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చూస్తాం. కానీ యేసు ప్రభువు ఎవరంటే అందరికంటే లోకంలో ప్రతి మనిషి కూడా. అందుకే ఆయన అందరికి ప్రభు, ఆయన అందరికి ఉపకారి కూడా. 145వ కీర్తన రాయబడింది 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరికి ఉపకారి. అంత మాత్రమే కాదు, యేసు ఎవరంటే అందరిని ఎరిగిన వాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24లో చెప్పబడింది, యేసు ఎవరు, ఏ మనుషుడు కూడా ఆయనకి సాక్ష్యమే అక్కర్లేదు. ఆ యేసు మనుషు యొక్క ఆంతర్యమును ఎరిగిన వాడు. యేసు ఎవరంటే మనిషి యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన వాడు. కానీ రాత్రి ఈ యేసు మూడవదిగా మనకు ప్రకటించబడే మూడవ యేసు ఎవరంటే అందరికి ప్రభు, అందరికి ఉపకారి, అందరిని ఎరిగిన వాడు.
కనుక ఆయనే సమస్తాన్ని సృజించాడు. కనుక ఆ యేసుకు అందరూ తెలుసు. అందుకే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మనం చూసామంటే 8వ వచనంలో ఆయన హృదయ పరిశోధకుడు రాయబడింది. కానీ ప్రియమైన వాళ్ళ ఈ రాత్రి ఈ లోకానికి దిగి వచ్చిన యేసు ఆయన పాపాన్ని క్షమించే రక్షకుడైన యేసు, వచ్చిన యేసు దేవుని కుమారుడైన యేసు, వచ్చిన యేసు అందరికి ప్రభు అయిన యేసు. అది ఆయన అందరికి అందుబాటులో ఉండటం కోసము అందరికి మధ్య భాగంలో సెంట్రల్ పాయింట్ లో యేసులో పుట్టాడు. ప్రపంచం అంతటికి నాభి కేంద్రం అది. కానీ సెంట్రల్ పాయింట్ యెరూషలేం అనే ప్రాంతం, బెత్లెహేం అనే ప్రాంతం. అక్కడ ఎందుకు పుట్టాలంటే అది ప్రపంచం అంతటి సెంట్రల్ అంటే అర్థము ఆయన ప్రపంచం అంతటికి సంబంధించిన వాడు. అందుకే 20 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో ఇలాంటి కోడికలు విడుదల జరుగుతున్నాయి. కాబట్టి ఆ యేసు మరి అందరికి చెందిన వాడిగా మన బైబిల్లో మనం చూస్తాం. ఇది 3వ సంగతి. 4 చూసామంటే యేసు ఎవరంటే 1 తెస్సలోనికైలు 1వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. 1 తెస్సలోనికైలు 1వ అధ్యాయం 10వ వచనంలో యేసు అనగా రాబో ఉగ్రతను మనం తప్పించుచున్న ఆయన కుమారుని యేసు అని రాయబడింది. యేసు అనగా రాబో ఉగ్రత నుండి తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అని చూస్తాం. యేసు ఎవరంటే ఉగ్రత నుండి తప్పించేవాడు, శిక్ష నుండి తప్పించేవాడు, పాపము నుండి విడిపించేవాడు. ఈ రాత్రి ఎవరంటే ఆయన ఉగ్రత. ఒక దినము మనుషులందరి మీదకి ఉగ్రత రాబోతుంది. ఈ భూలోకం మీదకి ఉగ్రత రాబోతుంది. అది తప్పించుకోవడానికి ఆనాడు మనుషులు కొండలు పారిపోతారు, మా మీద పడమని కొండల చాట దాక్కుంటారు. కనుక భయంకరమైన శిక్షలు భూలోకంలో భూమి మీదకి రాబోతున్నాయి. యేసుని నమ్ముకున్న వారు ఆయనకు పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. వినబడిన వారికి మహాశ్రమలు ఉంటాయి. ఆ శ్రమల్లో ఎంతో గొప్ప ఉగ్రత వారు పొందవలసిందిగా ఉంటా ఉంది. ఈ రాత్రి యేసు ద్వారా మనం నమ్మితే వాస్తవానికి మన ఉగ్రత పాత్రలవే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాలు రాయబడి కింద పుట్టినట్లో ఉగ్రత పిల్లలం అని రాయబడింది. మన ఉగ్రత పిల్లలం, ఉగ్రత పాత్రలం. అలాంటి యేసు ప్రభువారే మన ఉగ్రత శిలువను ఆయన భరించాడు. మనకి మన ఉగ్రతను భరించి, మన శాపాన్ని భరించి మనకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన శిలువ ఎక్కాడు. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి ఇలా రాయబడింది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందినటువంటి ఆశీర్వచనము అన్ని దినమైన మనకివ్వడానికి క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రానికి శాపం నుండి విమోచించును. ఇందులో గురించి రాయబడింది ఏమనగా మ్రాని మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడింది. ఎందుకు శిలువకి శాపగ్రస్తుడు ఏమంటే అబ్రాహాము పొందాడే ఆశీర్వాదం నీకు ఇవ్వాలని, ఆ శాపం తొలగించాలని, ఆ శాపగ్రస్తమైన శిలువ నేను ఎక్కాను, నీకు ఆశీర్వాదం ప్రకటించాలని. ఈ రాత్రి యేసు ఎవరంటే ఆశీర్వదించేవాడు, మన శిక్షను భరించేవాడు. అందుకే మన ఉగ్రమంతా కూడా ఆ శిలువలో మోసిన వాడిగా మనకు కనబడుతుంది. ఆ యొక్క శిలువ ద్వారా మన ఉగ్రత తొలగిపోయింది. అందుకే యేసు ఎవరు? 4వ మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ సంగతి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12లో రాయబడింది. యేసు అంటే ఎవరంటే ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు వారు పోతా ఉంటే బాప్తిస్మం యోహాను చూసి అదిగో యేసు ఎవరు ఆలసి అంటే లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. యేసు ఎవరంటే లోక పాపాన్ని మోసేవాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపాన్ని మోయడానికి వచ్చాడు. అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి ఇలాగ రాయబడింది. కనుక యేసు ప్రభువారు తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొని పోయిను. అది ఎందుకు వచ్చాడు లోకానికంటే లోక మనుషులందరి పాపము ఆయన మీద మోపబడింది. ఆయన మనుషులందరి పాపాన్ని తీసుకొని పోయాడు, మోసుకొని పోయాడు. ఏం చేసిన పాపాన్ని తూర్పుకి పడక ఎంత దూరమో అంత దూరపరిచాడు. మన పాపల సముద్రము అగాధములు వేశాడు. మంచు తొలగిపోయినట్లుగా, మబ్బు విడిపోయినట్లుగా తొలగించి వేశాడు. ఎవరండి? రాత్రి నా ఒప్పుకున్నటువంటి వారి పాపం. అందుకే మనం ఏం చేయాలి? మన పాపం అలా తొలగించబడాలంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ రాయబడింది. మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయండి. కాబట్టి యేసు ఎవరంటే ఆయన లోక పాపమును మోసుకొని పోయినటువంటి వాడు.
లోక పాపాన్ని మోసుకొని పోవడమే కాదు, ఇంకేం చేశాడు? అది యోహాను సువార్త 8వ అధ్యాయం 12 మనం చదువుతాము. 8:12 ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు యేసు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువుగా జీవపు వెలుగు కలిగి ఉంటాడు. యేసు ఎవరంటే వెలుగు. ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. ప్రపంచానికి ఆయన వెలుగు. యేసు వారు అదే చీకటిలోను గాఢాంధకారంలోను మానవ దేశ ప్రదేశముల మీద వెలుగు ప్రసరించెను. యేసును పుట్టినప్పుడు రాయబడిన ప్రవచనాలు కనుక గాఢాంధకరమైన ఈ లోకాన్ని వెలిగించడానికే ఆయన వెలుగుగా వచ్చాడు. యేసు వారు వెలుగై ఉన్న దేవుడు. ఆయన యొక్క చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన నమ్మిన వారు కూడా వెలుగులో ఉంటారు. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5లో రాయబడింది, దేవుడు వెలుగై ఉన్నాడు. కానీ ఈ రాత్రి ఈ దేవుడు వెలుగై ఉన్న దేవుడు, ప్రకాశించే దేవుడు. ఒక దిన పరలోకములో ఆయన ఉంటాడు. పరలోకము ఎట్లా ఉందంటే బంగారపు వీధులు. ఇలాంటి లైట్లు అవసరం లేదు, ఇలాంటి దేవాలయాలు ఉండవు. కనుక అక్కడ దేవుడే దీపముగా ఉంటాడు, దేవుడే వెలుగుగా ఉంటాడు. బంగారు వీధులు ఉంటాయి. నిరంతరం కూడా సంతోషం, దుఃఖం లేదు, మానం లేదు, బాధ లేదు, కష్టం లేదు, రోగాలు లేవు, వ్యాధులు లేవు. అలాంటి ఆ ఉన్నతమైన పరలోక రాజ్యంలో దేవుడే దీపమై ఉంటాడు. ప్రార్థనము 21వ అధ్యాయం మనం చూస్తాం. దేవుడు దీపమైన దేవుడు. అది లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు. యేసు ఎవరంటే వెలుగై ఉన్న దేవుడు. మరి మనం గమనించాలంటే మన భారతదేశానికి కరెంట్ రాకముందు పాశ్చాత్య దేశాల్లో ఒక పాస్టర్ గారి అబ్బాయి కష్టపడి ఆయన పాలిటెక్నిక్ చదువుకున్నాడు. చాలా పేదవాడు వాళ్ళ తండ్రి. కష్టపడి కుమారుడు చదివించాడు. ఆ చదివించినటువంటి కుమారుడు చేసిన పని ఏంటంటే ఆయన నెమ్మదిగా కొన్ని ప్రయోగాలు చేసి కరెంటును కనుగొన్నాడు. ఏం కనుగొన్నాడు ఆయన? కరెంటు ద్వారా ఈరోజు లైట్ వెలుగుతుంది. ఒక కరెంటు కనుగొన్న వ్యక్తి ఎవరంటే ఒక సామాన్యమైన పాస్టర్ గారి కుమారుడు కరెంటును కనుగొన్నాడు. అంటే ఈరోజు కరెంట్ ఏం చేస్తుంది? లోకాన్ని వెలిగిస్తా ఉంది. కరెంట్ లేకపోతే వెలుగు లేదు. గత బల్బు 2 బల్బులు పెట్టారు. ఈ బల్బు కూడా కనుగొన్న వ్యక్తి ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి ఒక భక్తుడు. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడు. సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ బైబిల్లో కంటది వాక్యం ఎన్నో చెప్పారు టీచర్స్. అవి కంటది పెట్టాడు. అతను కొంత అనారోగ్యం ఉంది, మానసిక అనారోగ్యము. ఒకరోజు టీచర్స్ రాశారు, లెటర్ రాసి ఆ పిల్లవాడి చేతిలో పెట్టారు. ఈ లెటర్ మీ అమ్మకి ఇవ్వాలి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాడు, మమ్మీ మా టీచర్ లెటర్ ఇచ్చిందని ఇచ్చాడు. ఆ లెటర్ తీయగానే దాంట్లో రాశారు, మీ బాబు మానసిక రోగి, కానీ ఎప్పుడు స్కూల్లో పంపించకండి. కనుక అని చెప్పగానే మనసులో చదువుకుంది తల్లి ఎంతో బాధపడింది. కనుక ఆ పిల్లవాడు, మమ్మీ ఏం రాసిందా మా టీచర్ అని అడుగుతా ఉన్నాడు. ఏం రాసిందా? నువ్వు చాలా బాగా తెలివైన వాడు అంట. నీకు చెప్పే టీచర్స్ ఆ స్కూల్లో సరిపోయేవాడు ఎవరు కూడా లేవంటున్నా. రేపు నేనే నీకు టీచర్ని చెప్తాను. అలా చెప్పింది. అలా చదువుకున్నాడు. ఆయనే ఈ బల్బు కనుగొన్నాడు, థామస్ ఆల్వా ఎడిసన్. అంటే ఒక క్రైస్తవుడు లోకాన్ని వెలుగుతూ ఉన్నాడు. కరెంట్ కనుగొంది ఆయనే, లైట్ కనుగొంది ఆయనే. అంటే ఈ భౌతికమైన లైట్లు కాదు, ఒక దినము ఈ క్రైస్తవుడు లోకానికి వెలుగుతో పెట్టాడు దేవుడు. అందుకే 119వ కీర్తన 103వ వచనం మనం చూస్తాం, ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. అది రాత్రి యేసు ఎవరంటే వెలుగై ఉన్నది. ఆయన నమ్ముకున్న వారిని వెలుగులో తీసుకుని పోతాడు. చీకటి ఎంత మాత్రం చీకటి పాపాన్ని గుర్తుగా ఉంటుండగా ఆ చీకటి తొలగించేవాడే యేసు ప్రభువు. ఈ రాత్రికి ఎంతకాలం చీకటిలో ఉంటావు? ఎందుకు చీకటిలో ఉన్నావంటే నీలో పాపం ఉంది, పాప కీలు ఉన్నాయి కాబట్టి నువ్వు చీకటిని ప్రేమిస్తూ ఉన్నావు. అది యోహాను 3వ అధ్యాయంలో 18-19 వచనాల్లో మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి అని రాయబడింది. ఎందుకు? మనుషులటువంటి పాపం బయటపడుతుంది కాబట్టి. ఎందుకు ఈనాడు మనుషుడు దేవుని దగ్గరకు రాలేకపోతున్నాడంటే ఇప్పుడు వెలుగులో ఉంటే మొత్తం కనబడతా ఉంది, చీకటిలో ఉంటే కనబడదు. అందుకే ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే నా కట్ట బయట కనబడకూడదని నేను చీకటిలో ఉండాలి. ఎంతకాలంలో చీకటిలో ఉంటాం. ఈ రాత్రి యేసు ఉన్నామంటే నీ జీవితాన్ని క్షమిస్తాడు, నిజమైన వెలుగులో తీసుకొస్తాడు. వెలుగైన దేవుని కలుసుకుంటాం. ఎంత అద్భుతం! అది యేసు ఎవరంటే ఆయన లోకమునకు వెలుగై ఉన్నవాడు. ఇక యేసు ఎవరంటే యోహాను 2:24 మనం చదువుకున్నాం, యేసు అందరినీ ఎరిగినవాడు. యేసు అందరినీ ఎరిగినాడు. అందరు తెలుసు ఆయన.
కాబట్టి కొందరికి కాదు, అందరు ఎరగటమే కాదు, సమస్త సృష్టి నిర్వహించింది ఆయనే. అది 147 కీర్తన 4వ చెప్పబడింది, నక్షత్రముల సంఖ్య నియమించి వాటి అన్నిటికీ ఆయన పేర్లు పెట్టాడు. ఈయన ఎంత గొప్పవాడంటే మనల్ని ఎరగటమే కాదు, నా ఆకాశం నక్షత్రాలను నిర్మించి వాటికి పేర్లు పెట్టాడు. ఆ నక్షత్రాల సంఖ్య ఉంది. ఎంత సంఖ్య ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు నక్షత్రాల సంఖ్య. పరలోకం పోయి అడగాలి, దేవ నక్షత్రాల సంఖ్య ఎంత చెప్తాడు. వాళ్ళు నియమించాడు, నక్షత్రాల సంఖ్య పెట్టి వాడి పేర్లు పెట్టాడు. ఇలా నక్షత్రాలు ఎరిగిన దేవుడు మనుషులందరూ ఎరిగాడు. ఎంత గొప్ప దేవుడు ఈ రాత్రి. అలాంటి వాడు ఈ లోకానికి సామాన్యమైన మనిషిగా దిగి వచ్చాడు. అది యేసు ఎవరంటే అందరినీ ఎరిగిన వాడు. అది మాత్రమే కాదు, యేసు ఎవరు? యోహాను సువార్త 4వ అధ్యాయం 42 రాయబడింది. యోహాను 4:42 యేసు నిజముగా లోక రక్షకుడు. యేసు ఎవరంటే లోక రక్షకుడు. అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ కూడా రాయబడింది, తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా పంపించడం మేము చూచి ఉన్నాం. 1 యోహాను 4:10 చూస్తాం. యేసు ఎవరంటే ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాడు. కానీ ఈ రాత్రి మతాన్ని స్థాపించాలని రాలేదు, కానీ మనుషులను ప్రేమించి మనుషులను రక్షించాలి, పాపములను రక్షించాలి, పరలోకం చేర్చాలి. దానికోసమే యేసు ప్రభువు నరావతారిగా ఈ భూలోకానికి దిగి వచ్చిన వాడిగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ రాత్రి భూలోకం దిగి వచ్చిన దేవుడు ఈయన సామాన్యమైన వాడు కాదు. ఈయన పాపము నుండి విడిపించాలని వచ్చాడు. ఈయన సర్వోన్నత దేవుని కుమారుడైన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన అందరు ఎదిగినవాడిగా మనం చూస్తాం. అందరి మీద ఉగ్రత ఉంది కాబట్టి విడిపించాలని వచ్చాడు. అందరిని కూడా మరి చీకట్లో నుంచి వెలుగులో తీసుకొని రావాలని వచ్చాడు. అది మాత్రమే కాదు, ఆయన అందరిని ఎరిగిన వాడు. చివరిగా ఆఖరిగా మరొక సంగతి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. యేసు ఎవరంటే అది చాలా ప్రాముఖ్యమైన మాట. అందరం చదువుదాం. చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఒక దినాన తీర్పు తీర్చబోతున్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 2వ తిమోతి పత్రిక 4:1 దేవుని ఎదుటను సజీవులకును మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. క్రీస్తు యేసు ఎవరంటే ఒక దినము తీర్పు తీర్చబోయేవాడు. కనుక ఆయన న్యాయాధిపతి, తీర్పు తీరుస్తాడు. అది 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, మనం దేహంతో జరిగించిన మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటన్నిటి యొక్క ఫలం మనము పొందాలి. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. యేసు ఎవరంటే ఒకరోజు ఈ లోకానికి వచ్చి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 3వ అధ్యాయం. మనం తీర్పు తీర్చబడి ఉండాలంటే, మన పాపం క్షమించబడాలంటే తీర్పు ఎవరికి తీర్చబడదంట? యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని కుమార్ నామం విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఎంతగా ముందుపై తీర్పు తీర్చబడదు. ఇలా దేశం నమ్మామంటే నీకు తీర్పు ఉండదు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప సంతోషం. కానీ ఆ దేశం నమ్మిన వారికి తీర్పు లేదు, ఉగ్రత లేదు, శిక్ష లేదు. మరి ఏముంటది? శాంతి ఉంటది, సంతోషం ఉంటది, నెమ్మది ఉంటది, ఆనందం ఉంటది. ఇలా దాన్ని పొందాలంటే ఆ యేసు వద్దకు జక్కేలాగా వచ్చి మన పాపమంతా ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభా, నేను పాపిని, నా పాపాన్ని క్షమించి చిన్న ప్రార్థన చేస్తే నీకు గొప్ప రక్షణ ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. దాని కొరకే కదా ఆయన ఈ లోక రక్షకుడు వచ్చాడు కదా. కానీ రాత్రి ఎంతకాలము యేసు బాబాని బయట పెట్టి నాకు తెలుసు ఆయన సంగతులు, యేసు బాబు దేవుడికి తెలుసు అని అనుకుంటున్నావు, కానీ ఆయన పూర్తిగా ఎరగలేదు, ఆయన రుచించలేదు. కానీ రాత్రి యెహోవా ఉత్తముడైన రుచి చూచి తెలుసుకో. రుచి చూస్తే కదా, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. కాబట్టి తింటే తప్ప నీకు ఆ రుచి ఎరగవు. కాబట్టి వాసన చూస్తే పర్వాలేదు బాగుంది అనుకుంటా, తింటే ఇంకెంత మొదలుగా ఉంటుందో. కానీ రాత్రి యేసు ఎంత ఉత్తముడో అనుభవం ఎరగాలంటే ఆ యేసు వద్దకు రావాలి. ఆయన చెప్పాడు, నా ఎదుకు వచ్చాను ఎంత మాత్రం నేను బయటికి తులసిని సెలవిచ్చిన దేవుడి రాత్రి ప్రేమతో ఆహ్వానిస్తుంటుండగా కనుక దాని పనికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకాన్ని దిగి వచ్చాడు.
మనుషులందరి ప్రతి కలువరి సిలువ ఎక్కాడు. తల్ల ముళ్ళ కిరీటము, పాదహస్తాల పేగులు, ప్రక్కల బల్లెము, వీపంతా దున్నబడి ఆయన శిలువ రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. ఆ 12 మంది శిష్యులు కనబడ్డాడు. ఆ 40 దినాల తర్వాత వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరుహుడమై పరలోకం వెళ్ళిపోయాడు. అలా చూస్తా ఉంటే పరలోకం దూతలు చెప్పారు, ఎందుకు అలా చూస్తున్నా శిష్యులారా, ఈ యేసు ఎలా పరలోకానికి వెళ్ళాడో మళ్ళీ అలాగే తిరిగి ఆయన వస్తాడు. ఆయన కూడా చెప్పాడు, నేను మీకోసం స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను స్థలం మీరు కూడా ఉండలేకుండా మరలా మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పాడు. ఈ లోకంలో తాత్కాలిక ఒకరోజు బిల్డింగ్లు, ఈ కాలనీ, ఈ యొక్క పట్టణాలు ఉండవు, ఇవన్నీ నశించిపోతాయి. ఆ పరలోక నిత్యత్వం యుగయుగాలు ఉండేది. అది ఈ రాత్రి అది మనం పొందాలి అంటే ఆ యేసు విశ్వాసం ఉంచామనుకోండి, గొప్ప రక్షణ, సూక్ష్మంలో మోక్షం. దానికి ఏమి చెల్లించాల్సిన పని లేదు, ఇవ్వాల్సిన పని లేదు. చిన్న ప్రార్థన మనసులో, యేసు ప్రభు నేను పాపిని చిన్న ప్రార్థన చేసి ప్రభుని స్వీకరించినట్లయితే ఈ రాత్రి ప్రభు నీకు గొప్ప రక్షణ ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. అలాగే ప్రభు యేసు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మ రక్షణ పొందేది. ప్రభు మీ అందరికీ కూడా అలాగే సహాయము చేయునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ఈ వాక్య వెలుగులో ఇంతవరకు ప్రభు నమ్మకపోతే ఈ రాత్రి నేను మనసులో మాట్లాడి ఉంటుండగా ఆ యేసు ఎవరు అనే సంగతి చూశాం. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో కూడా చూశాం. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు విన్నట్టు మన జీవితాల్లో ఆ యేసును జక్కేలాగా స్వీకరిద్దామా? ఇప్పుడు అబ్రహాము కుమారుడు